కొంతమంది బీజేపీ కార్పొరేటర్లతో ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం జరిగింది, ఏం చర్చించారనే దానిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, కాసేపటి క్రితం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సారాంశం ఏంది? ఎందుకంటే జిహెచ్ఎంసీల ఒకవైపు ఇప్పటికే మేయర్ మీద అవిశ్వాసం అనే స్టాండింగ్ కమిటీ అని చెప్పి ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. అటువంటి అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? ఎల్లుండి పొద్దున్న 9 గంటలకు మొత్తం జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్తో మీటింగ్ కిషన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ మీటింగ్ కూడా పర్పస్ ఏంటంటే ఈ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ల కోసం ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఆ ఎన్నికలలో భాగస్వామ్యం చేయడం కోసం ఈ సమావేశం జరిగింది. ఇంతవరకు జరిగింది. ఇన్ఫార్మల్గా మిగతా అన్ని విషయాలు మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశం కావచ్చు, లేకపోతే రేపు స్టాండింగ్ కమిటీ విషయాల్లో కావచ్చు, వాళ్ళు కూడా ఎల్లుండి చర్చిస్తారు. ఆ చర్చించడం కోసం ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది. స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఏదైనా జరిగిందా? ఎందుకంటే చాలామంది స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎంఐఎం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించి కమిటీ మెంబర్స్కి సంబంధించినటువంటి తామే ఉండాలి, ఎవరు వ్యూహరచన వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ అటువంటి చర్చలు ఏమన్నా జరుపుతుందా? బీజేపీ ఆ స్టాండ్ చర్చ ఏం ఉండాలనే చర్చ జరగడం కోసం ఎల్లుండి సమావేశం. కాబట్టి ఎల్లుండి సమావేశంలో కార్పొరేటర్లు అందరూ ఉంటారు. కాబట్టి కార్పొరేటర్లు ఆ చర్చ చేస్తారు. చర్చించిన తర్వాత ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, ఉన్నటువంటి ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఉన్న పరిస్థితి ఏంది, 4 కార్పొరేటర్లు ఖాళీగా ఉన్నాయి, 146 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఆ కార్పొరేటర్లు కొంతమంది కాంగ్రెస్ నుంచి పార్టీ మారినారు. ఇది సీక్రెట్ ఓటింగు, ఒక స్టాండింగ్ కమిటీ ఉంటే కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి చర్చ జరుగుతాయి ఎల్లుండి. కాబట్టి ఏం జరగాలనేది, ఏ స్టాండ్ తీసుకోవాలనేది ఎల్లుండి బీజేపీ పార్టీ అధికారిక నిర్ణయం ఎల్లుండి తీసుకుంటుంది కిషన్ రెడ్డి గారి సమక్షంలో. ఈరోజు మాత్రం ఎల్లుండికి ప్రిపరేషన్ మీటింగ్ ఇలా జరిగింది. మరొక వైపు ఎమ్మెల్సీ స్థానాలు కూడా తొందరలోనే ఖాళీ అవుతున్నాయి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లోకల్ బాడీకి సంబంధించి. వాటి మీద కూడా ఏమైనా చర్చిస్తారా బీజేపీ? అవి కూడా చర్చకు వస్తాయి. ఎల్లుండి అన్ని సమగ్రంగా జిహెచ్ఎంసీకి సంబంధించి, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నామినేషన్స్ 17 దాకా నామినేషన్స్, 25 ఎన్నికలు. కాబట్టి మేము 9వ తారీఖు నాడు మీటింగ్ ఉంది. 10వ తారీఖు నాడు నుంచి ఎట్లా ఉండాలో, మా స్టాండ్ ఎట్లా ఉండాలి దాని మీద చర్చ. దాని మీద ఓటేమని ఏదైనా పార్టీతో మీరు కలిసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైనా సంప్రదింపులు కానీ? మేము ఎంఐఎంతో కలవం ఫస్ట్, కాంగ్రెస్తో కలవం నెక్స్ట్. అందుకే మేము ఎంఐఎం పేరు ఎత్తలేదు సార్. ఎంఐఎంతో కలవం ఫస్ట్, కాంగ్రెస్తో కలవం సెకండ్, టీఆర్ఎస్తో కలవం థర్డ్. కార్పొరేటర్లు ఎట్లుంటారు, ఏం చేయాలి, దానికి సంబంధించిన ఎత్తుగడ ఏమి ఉండాలనేటువంటిది ఎల్లుండి చర్చిస్తాం, పక్కా చర్చిస్తాం ఎల్లుండి. రేపుకి సంబంధించి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి రేపటి ఫలితాలు? నీకు తెలుసు, మొత్తం అన్ని సర్వేలు, ఒక కేకే సర్వే ఒకటి తెలంగాణ తెలుగు వాళ్ళు చేసినట్టుంది. ఆ ఒక్క సర్వే వదిలిపెడితే మిగతా అన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి సర్వే, దానికి శాంక్టిటీ ఉందా లేదా, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు బాగుందా లేదా, మంచి ట్రాక్ రికార్డు ఉన్న సర్వే ఏజెన్సీసు, పనికిరాని సర్వే ఏజెన్సీసు, పనికొచ్చేవి అందరూ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పినారు. 1-2 సర్వేలు బొటాబొట్టిగా నెక్ టు నెక్ ఫైట్లో బీజేపీ గెలుస్తుందని చెప్పినారు. మిగతా అన్నీ కూడా ల్యాండ్ సైడ్ యాక్సెస్ మీడియా కావచ్చు, మై ఇండియా కావచ్చు, అన్ని సర్వేలు కూడా స్వింగ్ ఆల్మోస్ట్ 50-55 సీట్లు దాకా బీజేపీ గెలుస్తున్నటువంటి అంచనాలు ఉన్నారు. చూద్దాం, ఇంకొక 12 గంటలు 15 గంటలు అయిపోతే మనకు రికార్డు వచ్చేస్తుంది. బట్ హోప్ఫుల్లీ గెలుస్తారని అనుకుంటాను, ఎందుకంటే స్వింగ్ అట్లా కనిపిస్తుంది. జనరల్గా ఎవరు కూడా ఏజెన్సీ కూడా 100% సెఫాలజీ ఇచ్చి నడిపిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వరు. నిన్నటి రిజల్ట్స్, నిన్నటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇంచుమించుగా అందరూ ఒకటే లైన్లో ఇచ్చినారు. కాబట్టి చూద్దాం, రేపు గెలుస్తానే విశ్వాసంతో ఉన్నాం. రిజల్ట్ ఏమిటో రేపు చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో తమకు అనుకూలంగా వస్తాయి. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అన్నీ అనుకూలంగా తమకే వచ్చాయని చెప్పారు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్కు సంబంధించి మాత్రం స్టాండింగ్ కమిటీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కార్పొరేటర్లు చేయడమే కాకుండా ఎల్లుండి ఒకవైపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా కార్పొరేటర్లతో ఏర్పాటు చేసి అందులో సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కానివ్వండి, స్టాండింగ్ కమిటీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఓటింగ్లో ఏ విధంగా పాల్గొనాలనిపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. అక్కడ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకునేందుకు కూడా కొంతమంది పిలిచి ఈరోజు కూడా ఒకవైపు కూడా ఫ్లోర్ కమిటీని పిలిచి కూడా దానికి దిశానిర్దేశం చేశామని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.